హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. 2024 నవంబర్ 24వ తేదీన యూపీలోని సంబల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో జామా మసీద్ అనేది ఉంటుంది. ఈ మసీదులో ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ వెళ్ళి సర్వే చేయడానికి ప్రయత్నాలు చేయగా పెద్ద ఎత్తున అల్లర్లు అనేవి స్టార్ట్ చేశాయి. తర్వాత యూపీ పోలీసులు వాటన్నిటిని వెంటనే అణగదొక్కే ప్రయత్నం చేశారు. పూర్తిగా అల్లర్లు అనేవి సమాప్తం అయిపోయాయి. అదే సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే కేసెస్ లైక్ సంబల్ ఏ వౌండ్ నీడ్ ఏ సర్జరీ అనే విధంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సంబల్ లాంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఇది జస్ట్ సమస్యగా మాత్రమే చూడకూడదు. ఇలాంటి ప్రాంతాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అలాంటి వాటన్నిటినీ గుర్తించి దానికి పూర్తిగా సర్జరీ చేస్తే తప్ప ఇవన్నీ కూడా బాగుపడవు. వీటన్నిటిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కీలకంగా దృష్టి సారించాలి అనే అర్థం వచ్చే విధంగా ఆయన ఈ కీలక స్టేట్మెంట్ను జారీ చేశారు. అయితే 2024 నవంబర్ అంటే ఇప్పటికే దాదాపు సంవత్సరం పైగానే గడిచిపోయింది. దీన్ని మనందరం ఇప్పటికే చాలామంది మర్చిపోయాం. కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం దీన్ని అస్సలు మర్చిపోలేదని చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా సంబల్ ప్రాంతంలో అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలన చేస్తూనే ఉన్నారు. తాజాగా విద్యుత్ శాఖ అధికారులు అక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మళ్ళీ విద్యుత్ చౌర్యం ఎక్కడెక్కడ జరుగుతుందో గుర్తించి వాటన్నిటినీ కూడా విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తూ వస్తూ ఉన్నారు. తాజాగా ఒక ఇంటిలో నుంచి మరో 40 ఇళ్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు, తద్వారా భారీగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించి ఆ ఇంటికితో పాటు ఈ 40 ఇళ్ళు ఏవైతే విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ ఉన్నాయో వీటన్నిటికీ కూడా నోటీసులను జారీ చేశారు. తద్వారా వీళ్ళంతా కూడా దానికి రిప్లై ఇవ్వాలి, లేకపోతే విద్యుత్ శాఖ విధించే భారీ ఫైన్లనైనా కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదే కాదు, అక్కడ స్థానిక అధికారులు మొత్తంగా సెటరైట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ హిందూ దేవాలయాలు, చాలా ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. సంబల్ అనే ప్రాంతం మన హిందూ పురాణాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. విష్ణు పురాణం వీటన్నిటిలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. అంతటి చారిత్రక ప్రదేశంలో గతంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు లేదంటే ఎన్నో కట్టడాలు ఉన్న సందర్భంలో అక్కడ కొన్ని కట్టడాల్లో అయితే ఏకంగా హోటళ్ళు పెట్టడం, బిర్యానీలు వండడం ఇలాంటివి సైతం జరుగుతూ ఉన్నాయి అని యూపీ సీఎం గుర్తించారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ కూడా అధికారులు మెల్లిమెల్లిగా సెటరైట్ చేస్తూ వస్తూ ఉన్నారు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే సంబల్తో పాటు ఇలాంటి ప్రాంతాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉండవచ్చు, వీటి వల్ల మనకు వచ్చే సమస్య ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా సంబల్ అనేది చాలా ప్రాచీన ప్రాంతాలు అండ్ ప్రాచీన దేవాలయాలు ఉన్న ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో ఏకంగా మన దేవాలయాన్ని కూల్చివేసి అక్కడ జామా మసీదును కట్టివేశారు. బాబరు ఉన్న కాలంలో ఈ కట్టడం అనేది కట్టివేశారు. సో దీన్ని ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ ఇక్కడ దేవాలయం ఉండేదా లేదంటే మసీదే స్టార్టింగ్ నుంచి ఉందా అనే దానికి సంబంధించి సర్వే చేయడానికి వెళ్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో 6 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడ భారీగా విద్యుత్ చౌర్యంతో పాటు అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ సైతం జరుగుతుంది అని అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఏ విధంగా అయితే అక్కడ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారో, గతంలో అంటే 2024 నవంబర్లో అల్లర్లు జరిగిన తర్వాత కూడా పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించారు. ఆ సమయంలో ఏకంగా మసీదులపై ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి ఒక్కో మసీదు నుంచి 100 ఇళ్లకు ఈ విద్యుత్తును ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జనరల్గా ప్రార్థనా స్థలాలు, కట్టడాలకు విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగానే కరెంటును సరఫరా చేస్తుంది. ఆ విధంగా మసీదుకు వచ్చే లైన్ కనెక్షన్లు అనేవి పూర్తిగా ఉచితంగా ఉంటాయి. కాబట్టి వీటి పై ప్రాంతంలో ఈ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి వాటి నుంచి ఇతర ప్రాంతాలకు ఈ విధంగా విద్యుత్తును సరఫరా చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపించింది. తద్వారా పెద్ద ఎత్తున అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఏకంగా 16 మసీదులు, 2 మదర్సాల నుంచి ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి మరి ఆ స్థానిక ప్రాంతంలో విద్యుత్ చౌర్యం పెద్ద ఎత్తున చేస్తున్నట్లు అప్పట్లో అధికారులు గుర్తించారు. జనరల్గా ఎప్పుడైనా కానీ విద్యుత్ శాఖలో లాస్ ఆఫ్ లైన్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఇది ఏమిటంటే, జనరల్గా విద్యుత్ సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది కదా, దాని నుంచి మనం తర్వాత బిల్లింగ్ వేసే క్రమంలో ఒక్కో ఇంటి నుంచి ఎన్ని యూనిట్లు
విద్యుత్తును కాల్చారు అనే దానికి సంబంధించి లెక్క అనేది వస్తూ ఉంటుంది. అంటే విద్యుత్ శాఖ సరఫరా చేసిన విద్యుత్కు అండ్ వచ్చిన లెక్కకు దాదాపు టాలీ అవుతుంటుంది. దీంట్లో 1 or 2% అనేది లాస్ ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో ఈ లాస్ అనేది వస్తూ ఉంటుంది. కానీ సంబల్ లాంటి ప్రాంతంలో 78 నుంచి 80% వరకు లాస్ అనేది ప్రతి సంవత్సరం విద్యుత్ శాఖ అధికారులు చూస్తూనే ఉన్నారు. అంటే దాదాపు 80% మంది అక్కడ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూనే ఉన్నారు. అండ్ జస్ట్ 20% మాత్రమే సరిగ్గా కరెంటు బిల్లులు కడుతున్నట్టు స్పష్టంగా అర్థమైంది. సో అప్పటి నుంచి విద్యుత్ అధికారులు పూర్తిగా యాక్షన్ తీసుకుంటూనే వస్తూ ఉన్నారు. అయినా కూడా అలాంటి ప్రాంతాల్లో వీళ్ళు అస్సలు మారలేదు. ఇంకా ఈ చౌర్యానికి పాల్పడుతూనే వస్తూ ఉన్నందువలన తాజాగా ఈ విద్యుత్ శాఖ అధికారులు మరోసారి రంగంలోకి దిగి ఈ చౌర్యాన్ని మొత్తాన్ని కట్ చేసి వాళ్ళకు సంబంధించి మళ్ళీ నోటీసులు పంపుతూ వచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే ఒక్కసారి ఎప్పుడైనా కానీ యాక్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత అయినా ప్రజలు మారాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ సంబల్తో పాటు హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. విద్యుత్ శాఖ అధికారులు రావడం, వైర్లను కట్ చేసి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఆ వైర్లను చౌర్యానికి మళ్ళీ ఉపయోగించుకోవడం ఇలాంటివి జరుగుతూనే ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మైనారిటీలు నివాసం ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళే నాయకులుగా ఉంటూ ఉంటారు. సంబల్లో ఎంపీ జియావుర్ రెహమాన్ ఇంటి నుంచి ఏకంగా విద్యుత్ చౌర్యం అనేది జరిగింది. అప్పట్లోనే విద్యుత్ అధికారులు 1,90,00,000 రూపాయలకు సంబంధించిన విద్యుత్ చౌర్యం జరిగింది. తద్వారా మీకు నోటీసులు అందిస్తున్నాం, ఈ ఫైన్ మొత్తం మాకు కట్టాల్సిందే అనే విధంగా విద్యుత్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా ఇటు పాత బస్తీలో కూడా మజ్లిస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్థానికులకు సహకారం అందిస్తూ ఉన్నారు. తద్వారా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యం అనేది జరుగుతుంది. హైదరాబాద్ పరిధిలో మొత్తం 9 డివిజన్లు ఉండగా ఇందులో సౌత్ డివిజన్లోనే పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యం అనేది జరుగుతుంది. సంబల్లో 80% ఏ విధంగా లైన్ లాస్ అనేది జరుగుతూ ఉందో సరిగ్గా పాత బస్తీల్లోని లైన్ లాస్ కూడా 48% వరకు ఉంది అని అధికారులు గతంలోనే తేల్చి చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే దాదాపు 48% ఆఫ్ పీపుల్ విద్యుత్ బిల్లులు సైతం కట్టడం లేదు. వీటితో పాటు ఇక కుళాయి పన్నులు, ఇంటి పన్నులు ఇలాంటివి కట్టే నాదుడే లేదు అనే విధంగా గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. సో వీళ్ళంతా ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంటే స్థానికంగా ఈ మైనార్టీలు అంతే ఎక్కువగా డామినేటెడ్ ఏరియాలో ఎక్కడైతే ఉంటారో అక్కడ నార్మల్గానే మైనార్టీ నాయకులు అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. కొంతమంది అయితే మంచి వాళ్ళే ఉంటారు. కానీ ఎంఐఎం పార్టీ నాయకులు లేదంటే ఇతర పార్టీల నాయకులు ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే అధికారంలో ఉంటారో వీళ్ళు స్థానికులకు చౌర్యానికి అనుమతి ఇవ్వడం, లేదంటే కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు మీరు ఎవరు కట్టవద్దు, ఎవరు ఏమంటారో నేను చూసుకుంటా అనే విధంగా వీళ్ళు స్థానికులకు ధైర్యాన్ని ఇవ్వడం వల్ల మాత్రమే ఇలాంటి పెద్ద ఎత్తున అవకతవకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో కూడా ట్రాఫిక్ పోలీసులు పెద్దగా చలాన్లు వేయరు, ఒకవేళ వేస్తే వాళ్ళను సైతం బెదిరిస్తూ ఉన్నారు అనే విధంగా ఆరోపణలు సైతం గతంలో అనేకం వినిపించాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంబల్ లాంటి కేసెస్ మన భారతదేశంలో ప్రతి చోట ఉన్నాయి. ఎక్కడైతే మైనారిటీలు ఎక్కువగా డామినేటెడ్ పొజిషన్లో ఉంటారో అంతేకాకుండా అక్కడ వీళ్ళ నాయకులు సైతం డామినేటెడ్ పొజిషన్లో ఉండి ఎప్పుడూ అధికారంలో ఉంటూ ఉంటారో వీళ్ళ వల్లే పెద్దగా సమస్య ఏర్పడుతుంది. ఈ నాయకులు ఇస్తూ ఉన్న అమితమైన ధైర్యం వల్లనే వీళ్ళు ఈ విధంగా చౌర్యానికి పాల్పడుతూ ఉన్నారు. తద్వారా మన భారతదేశ ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున పన్నులు రాకుండా చేస్తూ ఉన్నారు, ఆదాయం రాకుండా చేస్తూ ఉన్నారు అనే ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేసెస్ లైక్ సంబల్ ఏ ఓన్ నీడింగ్ ఏ సర్జరీ అనే యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా అయితే స్టేట్మెంట్ ఇచ్చాడో ఇలాంటి కేసులు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిపైన ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి విద్యుత్ చౌర్యంతో పాటు అనేక అవకతవకలు అండ్ అనేక ఇల్లీగల్ యాక్టివిటీలకు ఈ ప్రాంతాలు కేంద్రంగా మారుతూ ఉన్నాయి అనే ఆరోపణలను కొట్టిపారేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సంబల్లో ఏ విధంగా అయితే స్థానికంగా పూర్తిగా సర్జరీ జరుగుతుందో యావత్ భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిపైన పూర్తిగా సర్జరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటన్నిటిని సెటరైట్ చేసే తప్ప మన భారతదేశంలో శాంతి భద్రతలు అనేవి మెరుగు కావు అని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.